సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ పీజీటీ, టీజీటీ వీటికి తెలుగు సబ్జెక్టుతో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగపడే విధంగా తెలుగు బోధనా పద్ధతులు అన్న ఒక ర్యాపిడ్ వీడియో ఇంతకు ముందు చేశాను. దానికి కొనసాగింపు ఇది రెండవ భాగము. అంటే గత ర్యాపిడ్ వీడియోలో పద్య బోధన మెలకువలు, గద్య బోధన మెలకువలు, వ్యాకరణ బోధన మెలకువలు వాటి గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో భాషా నైపుణ్యాలు అన్నటువంటి మరో అంశం గురించి తెలుసుకోబోతున్నాం. ఇకపోతే ఈఎంఆర్ఎస్ ఈ పీజీటీ సిలబస్లో తెలుగు మెథడాలజీలో వారు మెన్షన్ చేసినటువంటి మొత్తం సిలబస్ని మనం కవర్ చేయగా ఇంకొక టాపిక్ మిగిలిపోతుంది. సహపాఠ్య కార్యక్రమాల్లో భాషోపాధ్యాయుడి యొక్క పాత్ర అన్నది మిగిలిపోతుంది. దానిని తర్వాత వీడియోలో అందించే ప్రయత్నం నేను చేస్తాను. అయితే ఈ వీడియోలో చూడండి, భాషా నైపుణ్యాలు, వీటిని ఇప్పుడు మనం చూద్దాం. భాషా నైపుణ్యాలు అన్న ఈ అంశం నుంచి మొదటి బిట్టు, భాషకు సంబంధించిన నైపుణ్యాలు ఎన్ని, అవి ఏవి? మీకు తెలుసు, LSRW. ఎల్ మీన్ లిజనింగ్, ఎస్ మీన్ స్పీకింగ్, ఆర్ మీన్ రీడింగ్, W మీన్ రైటింగ్. సో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. అవునా? ఇవి మీరు గుర్తుంచుకోవాలంటే LSRW ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కోడ్ LSRW. ఎల్ మీన్ లిజనింగ్, ఎస్ మీన్ స్పీకింగ్, ఆర్ మీన్ రీడింగ్, W మీన్ రైటింగ్. ఓకే, శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం, ఈ 4 నైపుణ్యాలు భాషా నైపుణ్యాలు, భాషకు సంబంధించిన నైపుణ్యాలు. ఈ భాషా నైపుణ్యాలనే ఇలా అని కూడా అంటారు. జవాబు, భాషా కౌశలాలు అంటారు, లేదా భాషా నైపుణ్య చతుష్కం అని చెప్పి అంటారు. భాషా నైపుణ్యాలనే ఇలా అని కూడా అంటారు. ఏమనంటారు? భాషా కౌశలాలు అని, భాషా నైపుణ్య చతుష్కం అని అంటారు. ఓకేనా? తర్వాత బిట్టు, భాషా సౌధానికి 4 మూల స్తంభాలు వంటివి ఏవి అని బిట్టు వస్తే, లేకపోతే 4 అంటే మీరు ఈజీగా గుర్తుపెడతారు కాబట్టి 4 అని కాకుండా భాష అనే సౌధానికి మూల స్తంభాలుగా క్రింది వాటిలో వేటిని మనం పేర్కోవచ్చు అని బిట్ అడిగి ఆప్షన్లలో భాషా నైపుణ్యాలు అని ఉంటే మన భాషా నైపుణ్యాలని సరైన సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది. భాషా సౌధానికి మూల స్తంభాలు వంటివి భాషా నైపుణ్యాలు. తర్వాత బిట్టు, భాషా నైపుణ్యాలలో మొదటిది ఏది అని బిట్టు వస్తే శ్రవణం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భాషా నైపుణ్యాలలో రెండవ నైపుణ్యం ఏది అంటే భాషణం. భాషా నైపుణ్యాలలో మూడవది పఠనం. భాషా నైపుణ్యాలలో ఆఖరిది ఏది అని బిట్టు వస్తే లేఖనం. భాషా నైపుణ్యాల వరుస క్రమం ఇదే సరైనటువంటి వరుస క్రమం. శ్రవణేంద్రియాల ద్వారా జరిగే భాషా ప్రక్రియ క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు వస్తే శ్రవణం. శ్రవణేంద్రియాలు అంటే చెవుళ్ళు. అవునా? మనకి శరీరంలో పంచేంద్రియాలు అనేవి ఉన్నాయి. అవి ఒకటి నయనేంద్రియాలు అంటే కన్నులు. అవునా? కన్నులు. తర్వాత
శ్రవణేంద్రియాలు అంటే చెవుళ్ళు, తర్వాత ముక్కు, తర్వాత నోరు, తర్వాత చర్మము. అవునా? వీటిని పంచేంద్రియాలు అని చెప్పి అంటాం కదా. వీటిలో శ్రవణేంద్రియాలు, పంచేంద్రియాలలో శ్రవణేంద్రియాలు అని ఇక్కడ చెవుళ్ళని అంటారు. ఈ శ్రవణేంద్రియాల జరిగే భాష అంటే దీని ద్వారా జరిగే భాష ప్రక్రియ శ్రవణం. ఓకే, క్లియర్? లేకపోతే తర్వాత బిట్టు చూడండి. ఏ భాషా విషయంలోనైనా మొట్టమొదట జరిగే భాషా కార్యక్రమం శ్రవణం. అవునా? అంటే ఏదైనా ఒక భాషని మనం వినిమయం చేసేటప్పుడు భాషా వినిమయంలో మొట్టమొదట జరిగే భాషా కార్యక్రమం ఏది అని బిట్టు వస్తే శ్రవణం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భాషా నైపుణ్యాలలో ప్రధాన నైపుణ్యం ఏది? భాషా నైపుణ్యాలలో ప్రధాన నైపుణ్యం శ్రవణం. ఓకే. ఒక వ్యక్తి ఉత్తమ భాషావేత్త ఎప్పుడు కాగలడు? చిన్న చిన్న అక్షర దోషాలు ఉన్నాయి, సరి చేసుకోండి. ఒక వ్యక్తి ఉత్తమ భాషావేత్త ఎప్పుడు కాగలడు అని బిట్టు వస్తే ఉత్తమ శ్రవణ శక్తి ఉన్నప్పుడు అని దీన్ని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఉత్తమ భాషావేత్త అంటే భాషావేత్త అంటే ఏంటి? చక్కగా మాట్లాడగలిగే, అంటే భాషించడం అనేది ఒక భాష నైపుణ్యం. చూడండి, మనం ఏం చెప్పుకున్నాం? భాషించడం. అవునా? భాషించడం శ్రవణము, తర్వాతది భాషణం, తర్వాతది పఠనం, తర్వాతది లేఖనం కదండి. మరి ఇక్కడ శ్రవణం తర్వాత ఏంటి? భాషణం. మరి అటువంటి భాషణ శక్తి బాగా ఇనుడింపు చేసుకోవాలి. రాయడం రాపినప్పుడు ఇప్పుడు ఈరోజు చాలామంది రాజకీయ నాయకులకి రాత రాదు, చదవడం రాదు, రీడింగు రైటింగు అంటే దీని తర్వాత ఇప్పుడు లేఖనము భాషణం తర్వాత మనం చెప్పుకునేటటువంటి పఠనము లేఖనము చాలామంది రాజకీయ నాయకులకి రావు. వేణిముద్రలు చాలామంది వేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా చక్కగా మైకులు పట్టుకొని సభలలో ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అంటే వారిలో ఉన్నదేంటి? భాషణ శక్తి. మరి ఒక వ్యక్తి ఉత్తమ భాషావేత్త ఎప్పుడు కాగలడు? మరి ఈ భాషణ శక్తి ఏ విధంగా ఆ వ్యక్తికి అలవడింది అంటే చిన్నప్పటి నుంచి తను విన్నటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాష చక్కగా వింటూ 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 దాన్ని అలవర్చుకున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి ఉత్తమ భాషావేత్త కావాలి అంటే ఉత్తమ శ్రవణ శక్తి అనేది ఉండాలి. ఉత్తమ శ్రవణ శక్తి ఉన్నప్పుడు తాను ఉత్తమ భాషావేత్త కాగలడు. ఓకే. తర్వాత బిట్టు, పుట్టగానే శిశువు ఏడుపు దేనికి సంకేతం? పుట్టగానే శిశువు యొక్క ఏడుపు దేనికి సంకేతం అని బిట్టు వస్తే చైతన్యానికి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే. ఇకపోతే తర్వాత బిట్టు, ప్రాథమిక స్థాయిలోని విద్యార్థుల్లో శ్రవణ నైపుణ్యాలను ఎలా పెంపొందించవచ్చు? ప్రాథమిక స్థాయి అంటే ప్రైమరీ స్కూల్. అవునా? ప్రైమరీ 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి 3వ తరగతి కంటే ముందు పిల్లల్ని ప్రీ ప్రైమరీ అని చెప్పి అంటారు. ప్రాథమిక స్థాయిలోని విద్యార్థుల్లో శ్రవణ నైపుణ్యాలను మనం ఏ విధంగా పెంపొందించవచ్చు? బాలగేయాల ద్వారా. 1 బాలగేయాలు, 2 శిశు గీతాలు, 3 హాస్య కథలు, 4 అద్భుతమైనటువంటి కథలు, 5 నీతి కథలు. వీటిని వినిపించడం ద్వారా మరియు పద క్రీడలు ఆడిపించడం ద్వారా మనం విద్యార్థుల్లో
శ్రవణ నైపుణ్యాలను పెంపొందించవచ్చు. అవునా? బాలగేయాలు, శిశు గీతాలు, హాస్య కథలు, అద్భుత కథలు, నీతి కథలు, పదక్రీడలు, వీటి ద్వారా విద్యార్థుల్లో శ్రవణ నైపుణ్యాలని పెంపొందించవచ్చు. అండర్స్టాండ్? తర్వాత చూడండి, మాధ్యమిక దశలో విద్యార్థుల్లో శ్రవణ నైపుణ్యాలని ఎలా పెంపొందించవచ్చు? మాధ్యమిక దశ అంటే ఇది మాధ్యమిక దశ ఏంటి? మాధ్యమిక దశ 6వ తరగతి 7వ తరగతి ఈ పిల్లల్ని మాధ్యమిక దశ పిల్లలు అని చెప్పి అంటారు. వీరికి శ్రవణ నైపుణ్యాలు అంటే మనం ఇప్పుడు LSRWలోన శ్రవణము అంటే భాషా నైపుణ్యాలు లేదా భాషా కౌశలాలలో మొదటిది అయినటువంటి శ్రవణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మాధ్యమిక ఇంతకుముందు మనం ప్రాథమిక దశలోని విద్యార్థులకి తెలుసుకున్నాం. ఇప్పుడు మాధ్యమిక దశలోని విద్యార్థుల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు వాచిక పుస్తకాలు ఉంటాయి. తెలుగు వాచిక పుస్తకాలు అనేవి ప్రతి తరగతికి కూడా ఉంటాయి. వాటిలోని మంచి మంచి పద్యాలని వినిపించడం ద్వారా పిల్లల్లో శ్రవణ నైపుణ్యాలని మనం పెంపొందించవచ్చు. అలాగే నీతి ప్రబోధకమైనటువంటి పద్యాలని, వేమన శతకము, సుమతి శతకములోని పద్యాలని, కరుణరసభరితమైన భక్తి పరవశమైన అద్భుతమైనటువంటి రసవక్ర పద్యాలని వినిపించడం ద్వారా, దేశభక్తి గీతాలను వీటిని ఆలపించడం ద్వారా, వీటిని ఉపాధ్యాయుడు స్వయంగా పాడవచ్చు లేదా టేపు రికార్డర్ ద్వారా అయినా కూడా వారికి పిల్లలకి వినిపించవచ్చు. ఈ విధంగా వీరికి శ్రవణ నైపుణ్యాలని మనం పెంపొందించవచ్చు. ఓకే. అలాగే శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించు పద క్రీడలను, ఆటలను ఆడిపించడం ద్వారా శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించే పద క్రీడలను, ఆటలను ఆడించడం, వయసుకు తగ్గ ప్రసంగాలని వినిపించడం, వాటిని ప్రశ్నించడం, వీటి ద్వారా మాధ్యమిక దశలోని విద్యార్థులు శ్రవణ నైపుణ్యాల్ని మనం పెంపొందించవచ్చు. అవునా? తర్వాత చూడండి, ఉత్తమ లేదా ఉన్నత దశలో విద్యార్థుల్లో శ్రవణ నైపుణ్యాల్ని ఎలా మనం పెంపొందించవచ్చు? 9వ తరగతి, 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతి అంటే 9th, 10th, ఇంటర్మీడియట్ ఈ దశలో ఉన్నటువంటి విద్యార్థుల్లో శ్రవణ నైపుణ్యాలను మనం ఎలా పెంపొందించవచ్చు అన్నది ప్రశ్న. జవాబు: పాఠ్య గ్రంథాలలోని నీతి పద్యాలను, అలాగే వేమన సుమతి శతకాలను టేపు చేసి టేపు రికార్డర్ ద్వారా వినిపించడం చేయాల్సి ఉంటుంది. ఓకే. పాఠ్య గ్రంథాలలోని నీతి పద్యాలను వేమన శతకంని, సుమతి శతకంని వీటిని టేపు చేసి టేపు రికార్డర్ ద్వారా వినిపించవచ్చు. భారత, భాగవత, రామాయణ గ్రంథాలలోని నవరసభరిత పద్యాలను టేపు చేసి రికార్డు చేయడం ద్వారా, రేడియో ప్రసంగాలను, సంభాషణలను, చర్చ సంవాదాలను వినిపించడం ద్వారా, తరగతి గదిలో పదక్రీడలను ఆడించడం ద్వారా, పాఠాలు చదివించడం, పాఠాలను పాడిపించడం,
ఇటువంటి చర్యల ద్వారా ఉన్నత దశలో విద్యార్థుల్లో శ్రవణ నైపుణ్యాల్ని మనం పెంపొందించగలం. ఇకపోతే తర్వాత బిట్టు, నాటకాలలోని సంభాషణలను ఏ విద్యార్థులు అవగాహనతో వినగలరు? ప్రశ్న మరోసారి, ఈ నాటకాలలోని సంభాషణలు ఏవైతే ఉన్నాయో వీటిని ఏ విద్యార్థులు అవగాహనతో వినగలరు అని బిట్టు వస్తే ఉన్నత దశ విద్యార్థులు. ఓకే, అంతే కదండి. ఎంతో నాటక పరిభాష మీద జ్ఞానం ఉండాలి. ఒక ప్రైమరీ స్కూల్ స్టూడెంట్ అంటే 6వ తరగతి 7వ తరగతి చదువుతున్న స్టూడెంట్ల వద్దకు వెళ్ళి ఇక్కడ భక్తయోగ పదన్యాసి వారణాసి అని చూడండి, భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవకరాసి వారణాసి స్వర్ణధీతట సంభాసి వారణాసి పావన క్షేత్రములవాసి వారణాసి అని ఈ విధంగా మనం పద్యం పాడితే ఈ పద్యంలో ఏం మనం పాడామో దీని అర్థం ఏంటో మనం అంటే వీటిని 6వ తరగతి పిల్లవాడు కానీ 7వ తరగతి పిల్లవాడు కానీ లేదా 5వ తరగతి పిల్లవాడు కానీ వాళ్ళు వీటిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అవకాశం ఉండదు. అవునా? మరి ఇటువంటి నాటకాలలోని సంభాషణలు అంటే బావా ఎప్పుడు వచ్చి తీవు అనేటటువంటి ఇటువంటి సంభాషణలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి సంభాషణలని ఉన్నత దశ విద్యార్థులు మాత్రమే వీటిని వినగలరు, వినేందుకు ప్రయత్నం చేయగలరు. అవునా? ఇకపోతే ప్రసిద్ధ గ్రంథాలలోని పద్యాలతో ఏ విద్యార్థుల శ్రవణ నైపుణ్యాలని మనం పరీక్షించవచ్చు? ప్రసిద్ధ గ్రంథాలు, అవునా, అంటే చాలా ఫేమస్ గ్రంథాలను తీసుకుంటే ఉన్నత దశ విద్యార్థులకి ఇది చెల్లుతుంది. చిన్నపిల్లలకి అటువంటి పెద్ద పెద్ద గ్రంథాలతో పని లేదు. ప్రసిద్ధ వక్తల ఉపన్యాసాలు, చిన్నపిల్లలు 6వ తరగతి 7వ తరగతి పిల్లలు వీళ్ళకి కథలు అంటే వింటారు, పాటలు అంతా పాడుతారు, ఆటలంతా ఆడుతారు. నేను ఉపన్యాసం ఇస్తాను కూర్చోరని ఆయన కదలకుండా అంతా వాళ్ళు కూర్చోగలరండి? వాళ్ళకి ఒళ్ళంతా కూడా తేళ్ళు జెర్లు పోకడతా ఉంటాయి. ఈ మాస్టర్ గారు ఎప్పుడు మాకు వదిలేస్తారో, ఎప్పుడు మేము అడిగిపోతామా అని వాళ్ళు మిటుకు చూస్తూ ఉంటారు. ఇంకా అవసరమైతే పక్క వాళ్ళకి గెల్లడము బకరడము చేసి కుయ్యో ముర్రో అని చెప్పి నానా హంగామ చేస్తారు పిల్లలు. ఉపన్యాసాలు ఇస్తే పనికిరాదు. మీరు ఆగస్టు 15 ఈ జెండా వందనాలకి వీటికి చాలామంది ప్రముఖులు వస్తూ ఉంటారు. మనమంతే ఉపాధ్యాయులు కాబట్టి పిల్లల సైకాలజీ మనకు తెలుసును. వాళ్ళు పెద్ద వాళ్ళు వచ్చి ఆగస్టు 15కి రిపబ్లిక్ డేకి వచ్చి ఉపన్యాసాలు దంచి కొడతా ఉంటారు. అర్థమైందే? పిల్లవాడి మనసు ఏటుంటుంది, ఈ ఉపన్యాసాలు ఏంటి, మా గేమ్స్కి టైం అయిపోతుంది, మా క్లాసులు పోయింది, సరే గేమ్స్ పోతున్నాయి, తర్వాత మా ఆటలు పోతున్నాయి, మా పాటలు పోతున్నాయి, తొందరగా అదేదో స్వీట్ ఏదో ఇవ్వాల్సింది ఇస్తే మేము తినేసి పోతాము, అలాగే మా గిఫ్ట్లు ఏమైనా ఉంటే ఆటల పోటీల్లో అవి ఇచ్చేస్తాం మేము చెప్పి పిల్లలు చూస్తూ ఉంటారు. ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే ఎప్పటికీ అయిపోద్దని చెప్పి సపట్లు కొడుతూ ఉంటారు, క్లాప్స్ కూడా వస్తూ ఉంటారు పిల్లలు. అవునా? కాబట్టి ప్రసిద్ధ వక్తల యొక్క ఉపన్యాసాలు వినే స్థితిలో చిన్నపిల్లలు ఉండరు. పెద్దవాళ్ళకి ఉపన్యాసాలు నచ్చవు, ఇంక చిన్నపిల్లలు ఏమిటో చెప్పండి. కాబట్టి ఈ ప్రసిద్ధ వక్తల యొక్క ఉపన్యాసాలను ఏ విద్యార్థుల శ్రవణ నైపుణ్యాలను పరీక్షించవచ్చు అంటే ఉన్నత దశ విద్యార్థులకి ఇవి యూజ్ అవుతాయి. ఓకే, తర్వాత ప్రసిద్ధ వ్యక్తుల జీవిత చరిత్రలతో ప్రసిద్ధ వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు, ఈ చరిత్రలతో ఏ విద్యార్థుల శ్రవణ నైపుణ్యాన్ని పరీక్షించవచ్చు? పిల్లలు మీకు రాణి రుద్రమదేవి తెలుసా అంటే పిల్లలు వింటారు. చెప్పండి రాణి రుద్రమదేవి ఎవరు చెప్పండి అని చెప్పి వింటారు. అవునా?
లేకపోతే ఎవరిదైనా ఒక జీవిత చరిత్ర మీకు ఆలీబాబా 40 దొంగలు గురించి తెలుసా అని చెప్పి అడగొచ్చు. ఆలీబాబా గురించి, లేకపోతే ఇంకో ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి. అంటే ఇటువంటి ఎవరో ఒక మంచి, అది కృష్ణుడి గురించి, రాముడి గురించి, ఆ ప్రసిద్ధ వ్యక్తులు జీవిత చరిత్రలు విద్యార్థులు వినగలరు. ఏ విద్యార్థులు వినగలరు? ప్రాథమిక ఉన్నత స్థాయి విద్యార్థులు వినగలరు. 6వ తరగతి 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకి ఇవి జీవిత చరిత్రలు మనకు చెప్పడం రావాలి కానీ వింటారు వాళ్ళు. భాషా నైపుణ్యాలు అన్న భవంతికి మూల స్తంభం అనదగినటువంటి భాషా నైపుణ్యం ఏది? ఇలా బిట్టు వస్తే శ్రవణం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎస్, ఇక్కడ భాష అన్న సౌధానికి మూల స్తంభాలు భాషా నైపుణ్యాలు అని చెప్పి అంతకుముందు చెప్పుకున్నాను. మరి భాషా నైపుణ్యాలని భవంతుకో దేనికి మూల స్తంభము? భాషా నైపుణ్యాలు అన్న భవంతికి మూల స్తంభం శ్రవణం. అవునా? ఈ శ్రవణం అనేది లేకపోతే ఇంక ఏ పని కూడా భాషణము. ఇప్పుడు ఒక వ్యక్తికి చెముడు, పుట్టుకతోటి చెముడు అనుకుందాం, చెవులు వినిపించావు. సో ఆ వ్యక్తికి మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం చెబుతున్నామో ఆ వ్యక్తి వినగలడా, రాయగలడా, చదవగలడా? చెవులే వినిపించవు, ఇంకా వాడేం రాస్తా చెప్పండి. అవునా? కాబట్టి భాషా నైపుణ్యాలు అన్న భవంతికి మూల స్తంభం శ్రవణం. ఇకపోతే చూడండి, శ్రవణం అనే భాషా నైపుణ్యాన్ని పెంపొందించడానికి, శ్రవణం అనేటటువంటి ఈ భాషా నైపుణ్యంని పెంపొందించడానికి పరమానందయ్య శిష్యుల కథ ఏ విద్యార్థులకి అనుకూలం? శ్రవణం అనేటటువంటి భాషా నైపుణ్యంని పెంపొందించటానికి పరమానందయ్య శిష్యుల కథ ఏ విద్యార్థులకి అనుకూలం? జవాబు ప్రాథమిక స్థాయి విద్యార్థులకి. ఇది. ఇకపోతే పంచతంత్ర కథలు ఏ విద్యార్థులకు ప్రయోజనకరం అని బిట్టు వస్తే ప్రాథమిక స్థాయి విద్యార్థులకి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మర్యాద రామన్న కథలు, ఆలీబాబా 40 దొంగల కథలు ఇవి ఎవరికి అనుకూలం అని బిట్టు వస్తే ఇవి ప్రాథమిక ఉన్నత స్థాయి. చూడండి, పంచతంత్ర కథలు ప్రాథమిక స్థాయి, మర్యాద రామన్న కథలు ప్రాథమిక ఉన్నత స్థాయి, ఆలీబాబా 40 దొంగలు ప్రాథమిక ఉన్నత స్థాయి. ఇకపోతే అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలు ప్రాథమిక ఉన్నత స్థాయి, అరేబియన్ రాత్రి కథలు ప్రాథమిక ఉన్నత స్థాయి. ఓకే. అలాగే ఏ భాషా నైపుణ్యం తక్కువగా ఉన్నవారు నలుగురిలో మాట్లాడలేరు? ఏ భాషా నైపుణ్యం తక్కువగా ఉన్నవారు నలుగురిలో మాట్లాడడానికి సంకోచిస్తారు, సిగ్గుపడతారు? జవాబు భాష నైపుణ్యం. అంటే భాష నైపుణ్యాలలో రెండవ భాషా నైపుణ్యం భాషణం. శిశువు భాషణంను ఎలా ప్రారంభిస్తాడు? జవాబు అనుకరణ ద్వారా. శిశువు భాషణంను ఎలా ప్రారంభిస్తాడు? జవాబు అనుకరణ ద్వారా. అనుకరణ అన్నది ఒక సహజ ధోరణి. అనుకరణ అన్నది ఒక సహజ ధోరణి. శిశువు భాషణం దేనిపై ఆధారపడి ఉంటుంది? జవాబు పరిసరాల మీద. శిశువు యొక్క భాషణం దేనిపై ఆధారపడి ఉంటుంది? జవాబు పరిసరాల మీద. మొట్టమొదటి శిశువు పాఠశాలలో ప్రవేశించగానే అక్షరాలను దిద్దడం అనేది శాస్త్రీయమా అశాస్త్రీయమా అని బిట్టు వస్తే అశాస్త్రీయం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మొట్టమొదటి శిశువు పాఠశాలలో ప్రవేశించగానే అక్షరాలు దిద్దించే పద్ధతి ఇది సంప్రదాయమైనది. ఈ పద్ధతి సంప్రదాయం,
ప్రాచీన కాలం నుంచి వస్తుంది. కానీ దీన్ని ఆధునికవేత్తలు అశాస్త్రీయం అని భావిస్తున్నారు. ఓకే, ఇకపోతే చూడండి, అధ్యాపన శాస్త్రం ఆధునిక బోధన పద్ధతిని అనుసరించి భాషా బోధన ఏ చర్యతో ప్రారంభించాలి? అధ్యాపన శాస్త్రం ఆధునిక బోధనా పద్ధతిని అనుసరించి భాషా బోధన ఏ చర్యతో ప్రారంభించాలి అని బిట్టు వస్తే వాచిక చర్యతో అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ అధ్యాపన శాస్త్రము ఇవన్నీ మనకు అనవసరం, ఆధునిక బోధన పద్ధతి ఇవన్నీ మనకు అనవసరం. ఇవన్నీ కాకుండా బిట్టు డైరెక్ట్గా ఇచ్చాడు, భాషా బోధన ఏ చర్యతో ప్రారంభించాలి అని అలా బిట్టు ఇచ్చాడు. ఆప్షన్లలో వాచిక చర్య అని ఉంది. సో మనం వాచిక చర్య అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనా? అలాగే తర్వాత చూడండి, ప్రారంభ దశలో విద్యార్థికి భాషా బోధనలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి? ప్రారంభ దశలో విద్యార్థికి భాషా బోధన చేసినప్పుడు దేనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి? జవాబు సంభాషణకు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత సంభాషణ ద్వారా విద్యార్థుల్లో వేటిని పెంపొందించవచ్చు? సంభాషణ ద్వారా విద్యార్థుల్లో మనం వేటిని పెంపొందించవచ్చు? జవాబు నూతన శబ్ద పరిచయం, విషయం, ఉచ్చారణ దక్షత, భావ ప్రకటన కౌశలం. చూడండి, సంభాషణ ద్వారా విద్యార్థుల్లో వేటిని పెంపొందించవచ్చు? క్రింద ఆప్షన్లలో ఉంటాయి. నూతన శబ్ద పరిచయం, విషయం, ఉచ్చారణ దక్షత, భావ ప్రకటన కౌశలం అని ఉంటాయి. ఓకే, సో నూతన శబ్ద పరిచయం, విషయం, ఉచ్చారణ దక్షత, భావ ప్రకటన కౌశలం వీటిని సంభాషణ ద్వారా విద్యార్థుల్లో మనం పెంపొందించవచ్చు. లేదా నూతన శబ్ద పరిచయంని బిట్టు ఎలా రావచ్చు చూడండి. ఇక్కడ నూతన శబ్ద పరిచయంని విద్యార్థుల్లో ఏ భాషా నైపుణ్యం ద్వారా పెంపొందించవచ్చు అని బిట్టు వస్తే జవాబు సంభాషణ అని గుర్తించాల్సి ఉంటుంది. అలాగే భావ ప్రకటన కౌశలంని విద్యార్థిలో ఏ భాష నైపుణ్యం ద్వారా పెంపొందించవచ్చు అని బిట్టు వస్తే సంభాషణ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఉచ్చారణ దక్షత అనేటటువంటి దీనిని ఈ ఉచ్చారణ దక్షతను విద్యార్థుల్లో పెంపొందించాలంటే ఏ భాషా కౌశలం అవసరం అని బిట్టు వస్తే సంభాషణ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అలాగే విషయ పరిజ్ఞానంని అందించేందుకు విద్యార్థికి ఏ భాషా కౌశలం సహాయకారిగా ఉంటుంది అని బిట్టు వస్తే సంభాషణ. వాచిక చర్యకు ముఖ్య ఆధారం ఏమిటి? వాచిక చర్యకు ముఖ్య ఆధారం ఏది అని బిట్టు వస్తే ప్రశ్నావళి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భాషణ శక్తిని అభివృద్ధి చేయటంలో ప్రధాన పాత్ర వహించినది క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు ఇచ్చి ఆప్షన్లలో ఉచ్చారణ శిక్షణ అని ఉంటే మనం ఉచ్చారణ శిక్షణ రైట్ చాయిస్గా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి,
ఒక విద్యార్థి రాలేదు బదులు లాలేదు అని పలికాడు. ఒక విద్యార్థి రాలేదు, బస్సు రాలేదు అని అనకుండా బస్సు లాలేదు అని అన్నాడు. రాలేదు బదులు లాలేదు అన్నాడు. అలా పలుకుతున్నట్లయితే ఆ విద్యార్థిలో ఉన్న లోపం ఏమిటి అని బిట్టు వస్తే జవాబు వాగేంద్రియ లోపం. వాగింద్రియ లోపం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత బిట్టు. ఏ భాష కౌశలం లేదా ఏ భాషా నైపుణ్యం అంటే ఏ భాషణ లోపాలను, అంటే భాషా నైపుణ్యాలలో భాషణం గురించి మనం మాట్లాడుతున్నాం, భాషణంలో ఉన్న లోపాల గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే ఏ భాషణ లోపాలను ఉపాధ్యాయుడు సవరించలేడు అని బిట్టడిగితే వాగింద్రియ లోపాలను, విద్యార్థుల్లో ఉన్నటువంటి వాగింద్రియ లోపాలను సవరించే శక్తి ఉపాధ్యాయుడికి ఉండదు. విద్యార్థులు వాచిక చర్య సందర్భంలో సాధారణంగా చేసే దోషాలను స్థూలంగా 3 విధాలుగా మనం విభజించవచ్చు. బిట్టు మనకు రావచ్చు. విద్యార్థులు వాచిక చర్య సందర్భంలో సాధారణంగా చేసే దోషాలని గుర్తించండి అని బిట్టు రావచ్చు. జవాబు భావదోషాలు, భాషా దోషాలు, ఉచ్చారణ దోషాలు. ఇది ఆన్సర్. తర్వాత విషయ పరిజ్ఞానానికి చెందిన దోషాలు ఏవి? జవాబు భావదోషాలు. సభాకంపనం తొట్రుపాటు వల్ల విద్యార్థులు కలిగే వాచిక దోషం ఎటువంటిది? జవాబు భావదోషం. సభాకంపనం తొట్రుపాటు వల్ల విద్యార్థులు కలిగే వాచిక దోషం భావదోషం. విద్యార్థికి తెలిపిన అంశమే తప్పుగా మాట్లాడుతూ ఉంటే, అంటే విద్యార్థికి మనం ఏ విషయమైతే తెలియజేయడం జరిగిందో ఆ అంశమే విద్యార్థి తప్పుగా మాట్లాడుతూ ఉంటే అది ఏ దోషం? జవాబు భావదోషం. విద్యార్థికి ఉన్న భాషా జ్ఞానం సరైనది కాకపోవటం వల్ల జరిగే దోషం ఏది? జవాబు భాషా దోషం. విద్యార్థికి ఉన్న భాషా జ్ఞానం సరైనది కాకపోవడం వల్ల భాషా దోషం అనేది జరుగుతుంది. అంటే విద్యార్థుల్లో భాషా దోషం ఎందుకు వస్తుందంటే తాను పెరిగే కుటుంబ వాతావరణం, తాను పెరిగే పరిసరాల వాతావరణం, సరౌండింగ్స్, ఆయా ప్రాంతాలలో తాను నివసిస్తున్న ప్రదేశంలో చుట్టుపక్కల వాళ్ళు ఎలా మాట్లాడితే విద్యార్థి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు, అనుకరిస్తూ ఉంటాడు. కాబట్టి భాషా జ్ఞానం విద్యార్థికి ఎప్పుడు కాస్త సమస్యగా మారుతుందంటే ఇక్కడ విద్యార్థికి ఉన్నటువంటి భాషా జ్ఞానం సరైనది కాకపోవడం వల్ల జరిగే దోషం భాషా దోషం. ఓకే, సభాకంపనం వల్ల భావదోషంతో పాటు భాషా దోషంని కూడా విద్యార్థి ఎదుర్కొంటాడు. అది సభాకంపనం, దీన్ని స్టేజ్ ఫియర్ అని చెప్పి అంటాం కదా. సభాకంపనంనే మనం జనరల్గా స్టేజ్ ఫియర్ అని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ సభాకంపనం వల్ల విద్యార్థి 2 రకాలైనటువంటి దోషాలని, అంటే భాషా దోషాలని ఎదుర్కొంటూ ఉంటాడు. ఒకటి భావదోషం, 2 భాషా దోషం. ఈ 2 రకాలైనటువంటి దోషాలని ముఖ్యంగా విద్యార్థి ఎదుర్కొంటూ ఉంటాడు. ఎప్పుడు? సభాకంపనం వల్ల. తర్వాత బిట్టు. చూడండి, సభాకంపనం వల్ల, ఇది మనం తెలుసుకున్నాం, ఇప్పుడే అయింది. సభాకంపనం వల్ల భావదోషంతో పాటు భాషా దోషాన్ని కూడా విద్యార్థి ఎదుర్కొంటాడు. ఇక నెక్స్ట్ బిట్టు. ప్రాథమిక దశలోనే విద్యార్థిలో సవరించాల్సిన దోషాలు ఏవి? ప్రాథమిక దశలోనే
విద్యార్థిలో సవరించాల్సిన దోషాలు, ఉచ్చారణ దోషాలు. ప్రాథమిక దశలో విద్యార్థి ఉచ్చరిస్తున్నప్పుడే అలా కాదు నాన్న ఇలా అని చెప్పి ఉచ్చారణ దోషాలని మనం సవరిస్తూ ఉండాలి. ఉచ్చారణ దోషాలని ప్రాథమిక దశలోనే సవరించకపోతే ఏం జరుగుతుంది అంటే వర్ణాక్రమ దోషాలకు అది దారితీస్తుంది. ఉచ్చారణ దోషాలని ప్రాథమిక దశలోనే సవరించకపోతే వర్ణాక్రమ దోషాలకు దారి తీయడం జరుగుతుంది. ఉచ్చారణ దోషాలు 5 రకాలు. ఉచ్చారణ దోషాలు 5 రకాలు. అవి ఉచ్చారణ దోషాలను ప్రాథమిక దశలోనే సవరించకపోతే వర్ణాక్రమ దోషాలకు దారితీయును. ఇకపోతే తర్వాత మీరు చూడండి, ఉచ్చారణ దోషాలు 5 రకాలు. ఉచ్చారణ దోషాలు 5 రకాలు. ఏమిటవి చూడండి. ఎక్కడి నుంచి కూడా బిట్ రావడం ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, వేగోచ్చారణ దోషము, సమవేగ రాహిత్య దోషము, సమస్వర రాహిత్య దోషము, ధారాళంగా మాట్లాడలేని దోషము, ధ్వనులను తారుమారు చేయు దోషము. ఉచ్చారణ దోషాలు ప్రధానంగా 5 రకాలు. ఉచ్చారణ దోషాలు అనేవి ప్రధానంగా ఎన్ని రకాలండి? 5 రకాలు. గుర్తుపెట్టుకోండి. వేగోచ్చారణ, వేగ ఉచ్చారణ దోషం, సమవేగ రాహిత్య దోషం, సమస్వర రాహిత్య దోషం, ధారాళంగా మాట్లాడలేని దోషం, ధ్వనులను తారుమారు చేయు దోషం. ఓకే, క్లియర్? వినేవారు స్పష్టంగా అనుసరించలేనంత వేగంగా మాట్లాడటం వల్ల ఏర్పడే దోషం ఏది? కృష్ణ మరోసారి. వినేవారు స్పష్టంగా అనుసరించలేనంత వేగంగా మాట్లాడటం వల్ల ఏర్పడే దోషం ఏది? జవాబు వేగోచ్చారణ దోషం. వేగోచ్చారణ దోషం. తర్వాత భాషోపాధ్యాయుడిగా విద్యార్థుల్లో వేగోచ్చారణ దోషంను ఎలా నివారించగలం? భాషా ఉపాధ్యాయుడిగా విద్యార్థుల్లో ఈ వేగోచ్చారణ దోషంని ఎలా నివారించగలమంటే ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యంని నింపడం ద్వారా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నిదానంగా ప్రారంభించి క్రమంగా వేగం పెంచి చివరికి అస్పష్టంగా అర్ధరహితంగా ముగిస్తే ఇది ఏ రకమైనటువంటి దోషం? నిదానంగా ప్రారంభించి క్రమంగా వేగం పెంచి చివరికి అస్పష్టంగా అర్ధరహితంగా విద్యార్థి ముగిస్తున్నాడు భాషణంని. సో ఆ భాషణంలో ఉన్నటువంటి లోపం ఏమిటి? జవాబు సమవేగ రాహిత్య దోషం అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. మొదట బాగా మాట్లాడి చివరకు పోయే కొలది స్వరంని తగ్గించి వినిపించని విధంగా మాట్లాడితే, మొదట్లో బాగా అనర్గళంగా చక్కగా మంచి స్వరంతో మాట్లాడి, స్వరం అంటే దాన్నే పిచ్ అంటూ ఉంటాం. హై పిచ్, లో పిచ్ ఇలా అంటూ ఉంటాం కదా. మొదట బాగా మంచి స్వరంతో మాట్లాడి చివరకు పోయే కొలది స్వరంని తగ్గించి, ఇదిగో దీనిలోనే ఉంది, ప్రశ్నలోనే ఉంది, స్వరంని తగ్గించి, స్వరం ప్రశ్నలో ఉంది, ఇలా వినిపించని విధంగా మాట్లాడితే దీన్ని సమస్వర రాహిత్య దోషం అని చెప్పి అంటారు. ప్రశ్నలోనే జవాబులోనే ఇదిగో వేగం, సో సమవేగ రాహిత్య దోషం, స్వరము సమస్వర రాహిత్య దోషం. ఓకే, అలాగే
ఇంకోటి ఏంటంటే అచ్చులకు బదులు హల్లులు, హల్లులకు బదులు అచ్చులు, అచ్చులకు బదులు హల్లులు, హల్లులకు బదులు అచ్చులు. ఇలా పలుకుతూ మాట్లాడుతూ ఉంటే, భాషిస్తూ ఉంటే అది ఏ రకమైనటువంటి భాషణ దోషం? జవాబు ధ్వనులను తారుమారు చేసే దోషం. ధ్వనులను తారుమారు చేసే దోషం. ఓకే. మహాప్రాణాలకు బదులు అల్ప ప్రాణాలు, అల్ప ప్రాణాలకు బదులు మహాప్రాణాలు పలుకుతూ ఉంటే అది ఏ రకమైన దోషం? జవాబు ధ్వనులను తారుమారు చేయు దోషం. తర్వాత జ్ఞానంకు జ్ఞానం జ్ఞానం అని, జ్ఞానంకు జ్ఞానం అని, కారణంకు కారణం అని పలకడం ఇది ఏ రకమైన దోషం? జవాబు అనునాసిక దోషం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే. అంటే అనునాసికాలు ఇక్కడ దోషం అన్నమాట. అనునాసిక దోషాలు కూడా ఏ రకమైన దోషాల కిందకి వస్తాయి అంటే ఇవి కూడా ధ్వనులను తారుమారు చేయు దోషం కిందకి వస్తాయి. తర్వాత వాచిక అభినయంతో పాటు ఆంగిక అభినయం చేస్తూ పాడే గీతాలని ఏమంటారు? వాచిక అభినయంతో పాటు ఆంగిక అభినయం చేస్తూ పాడే గీతాలను ఏమంటారు? జవాబు అభినయ గేయాలు అని చెప్పి పేర్కొంటారు. వాచిక అభినయం, వాచిక అభినయంతో పాటు ఆంగిక అభినయం, వాచిక అభినయం, ఆంగిక అభినయం ఇలా చేస్తూ పాడే గీతాలను అభినయ గేయాలు, అభినయ గేయాలు అని చెప్పి పేర్కొంటారు. సంభాషణ రూపంలోని పాఠాలను, సంభాషణ రూపంలోని పాఠాలను విద్యార్థుల చేత నాటకీకరణం చేయించడం యొక్క ఉద్దేశం ఏమిటి? సంభాషణ రూపంలోని పాఠాలను విద్యార్థుల చేత నాటకీకరణం చేయించడం యొక్క ఉద్దేశం జవాబు భాషణా అభివృద్ధి. సంభాషణ రూపంలో ఉన్నటువంటి పాఠాలు ఏవైతే ఉంటాయో వాటిని విద్యార్థుల చేత నాటకీకరణ చేయించడం అనేది భాషణ అభివృద్ధి అని మనం జవాబు గుర్తించవచ్చు. అంటే సంభాషణ రూపంలో ఉన్న పాఠాలు ఎప్పుడైతే విద్యార్థుల చేత నాటకీకరణ చేయిస్తామో అప్పుడు వారిలో భాషణం అనేది అభివృద్ధి చెందుతుంది. అది దాని యొక్క ఉద్దేశం. ఉన్నత దశ విద్యార్థుల వాచిక చర్యాభివృద్ధి కోసం, ఉన్నత దశ విద్యార్థుల వాచిక చర్యాభివృద్ధి కోసం చేపట్టే చర్యల్లో చివరిది ముఖ్యమైనది ఏది? జవాబు గోష్ఠి. ఉన్నత దశ విద్యార్థుల వాచిక చర్యాభివృద్ధి కోసం చేపట్టే చర్యల్లో చివరిది ముఖ్యమైనది గోష్ఠి. గోష్ఠి అనగా అర్థమేమిటి? ఏదైనా ఒక అంశం మీద విద్యార్థులు వాదోపవాదాలు జరుపుటను గోష్ఠి అని చెప్పి అంటారు. భాషా నైపుణ్యాలలో మూడవది ఏది? పఠనం. అంటే ఎక్కడ వరకు మనము ఇప్పుడు భాషణం గురించి అంటే లేఖనం గురించి మరియు భాషణం గురించి చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు దీని తర్వాత నుంచి మనం పఠనము అన్న భాషా నైపుణ్యంలోకి ఇప్పుడు మనం అడుగు పెట్టడం జరిగింది. ఇది ఎక్కడ వరకు భాషణం అయింది. భాషా నైపుణ్యాలలో మూడవది ఏది అని బిట్టు వస్తే పఠనం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఉత్తమ గ్రంథ పఠనం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రశ్న మరొకసారి చూడండి. ఉత్తమ గ్రంథ పఠనం వల్ల ప్రయోజనం ఏమిటి? జవాబు మూర్తిమత్వం
బహుముఖంగా విస్తరిస్తుంది. ఉత్తమ గ్రంథ పఠనం వల్ల మూర్తిమత్వం బహుముఖంగా విస్తరిస్తుంది. లోకాన్ని చూడటానికి కన్ను ఎంత అవసరమో చూడండి, లోకాన్ని చూడటానికి కన్ను ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని చూడటానికి అంత అవసరమైనది ఏది? బిట్టు మరోసారి చూడండి. లోకాన్ని చూడటానికి కన్ను ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని చూడటానికి అంత అవసరమైనది ఏది అని బిట్టు వస్తే పఠనము, పఠనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పఠన బోధనకు ప్రధానంగా ఎన్ని పద్ధతులు ఉన్నవి? 5 పద్ధతులు ఉన్నవి. పఠన బోధనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆ 5 పద్ధతులు ఏవి అని బిట్టు వస్తే అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతి, చూసి చెప్పే పద్ధతి. అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతి, చూసి చెప్పే పద్ధతి. ఈ 5 పద్ధతులు పఠన బోధనకి ప్రధానంగా ఉన్నటువంటి పద్ధతులు. భారతదేశంలో సంప్రదాయకంగా వస్తున్న ప్రాచీన పఠన పద్ధతి ఏది? బిట్టు మరోసారి. భారతదేశంలో సంప్రదాయకంగా వస్తున్న ప్రాచీన పఠన పద్ధతి ఏది? ఇక్కడ ఈ బిట్టు వచ్చినప్పుడు జవాబుగా మనం అక్షర పద్ధతి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. భారతదేశంలో సంప్రదాయకంగా వస్తున్న ప్రాచీన పఠన పద్ధతి అక్షర పద్ధతి. అక్షర పద్ధతి కంటే మేలైనది, ఆసక్తిదాయకమైనది అనదగిన పద్ధతి ఏది? ప్రశ్న మరోసారి. అక్షర పద్ధతి కంటే మేలైనది, ఆసక్తిదాయకమైనది అనదగిన పద్ధతి పద పద్ధతి. పఠనం సాధారణంగా 4 రకాలుగా ఉంటుంది. ఈ 4 రకాలుగా ఉండేటటువంటి ఈ పఠనం యొక్క భేదాలను ఏమంటారు అంటే పఠన భేదాలు అని చెప్పి అంటారు. పఠన భేదాలు ఏవి తెలపండి? జవాబు ప్రకాశ పఠనం, మౌన పఠనం, క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం. లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని లిఖిత రూపంలో ఉన్నటువంటి అంశంని హెచ్చు స్వరంతో శ్రోతలకు విశదమయ్యేలా పఠించుట, ఇది ప్రకాశ పఠనం. లిఖిత రూపంలో ఉన్న అంశంని హెచ్చు స్వరంతో శ్రోతలకు విశదమయ్యేలా పఠించుట ప్రకాశ పఠనం. ప్రకాశ పఠనాన్ని ఇలా కూడా అంటారు. జవాబు బాహ్య పఠనం, బహిర పఠనం. ప్రకాశ పఠనాన్ని బాహ్య పఠనమని, బహిర పఠనమని కూడా అంటారు. ఏ పఠనంలో ఉచ్చారణ దోషాలను మరియు శాబ్దిక దోషాలను సవరించగలం? ఏ పఠనంలో ఉచ్చారణ దోషాలను, శాబ్దిక దోషాలను సవరించగలం? ప్రకాశ పఠనంలో. ఎస్, ఒక విద్యార్థి బయటికి అంటే ప్రకాశ పఠనం చేసినప్పుడే, బయటికి చదివినప్పుడే శబ్ద దోషాలను, ఉచ్చారణ దోషాలని మనం సవరించగలం కదా. మనసులో చదువుకుంటే ఆ విద్యార్థి ఎలా చదువుతున్నాడో మనకు తెలియదుగా.
ఏ పఠనం వల్ల వాగీంద్రియాలకు చక్కని శిక్షణ లభిస్తుంది? ఏ పఠనం వల్ల వాగేంద్రియాలకు చక్కని శిక్షణ లభిస్తుంది అంటే ప్రకాశ పఠనం వల్ల. ఇకపోతే విద్యార్థుల్లో ప్రకాశ పఠనం ధారాళంగా ఉండేందుకు ఏ ఏ అంశాల మధ్య సహసంబంధం సాధించాల్సి ఉంటుంది? విద్యార్థుల్లో ప్రకాశ పఠనం ధారాళంగా ఉండేందుకు ఏ ఏ అంశాల మధ్య సహసంబంధం సాధించాల్సి ఉంటుంది? ఇలా ప్రశ్న అడిగితే జవాబు చూపు మేర, పలుకు మేర, వీటి మధ్య అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. చూపు మేరనే నయనమితి అని చెప్పి అంటారు. పలుకు మేర, చూపు మేర, పలుకు మేర, వీటినే నయనమితి అని చెప్పి అంటారు. ఒక్క చూపులో విద్యార్థి ఎంతవరకు చూడగలుగుతాడో అది అతని చూపు మేర. ఒక్క చూపులో విద్యార్థి ఎంతవరకు చూడగలుగుతాడో అది అతని యొక్క చూపు మేర. ఒక్క చూపులో విద్యార్థి ఎంతవరకు చూడగలుగుతాడో అది అతని యొక్క చూపు మేర. ప్రారంభంలో విద్యార్థి చూపు మేర ఎలా ఉంటుంది? చూడండి, ప్రారంభంలో విద్యార్థి చూపు మేర ఎలా ఉంటుంది? జవాబు ఒక అక్షరానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ప్రారంభంలో విద్యార్థి యొక్క చూపు మేర ఒక అక్షరానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఒక్క గుక్కలో అర్థవంతంగా పలకగలిగే పద సముదాయాన్ని ఏమంటారు? ఒక్క గుక్కలో అర్థవంతంగా పలకగలిగే పద సముదాయాన్ని ఏమంటారు అని బిట్టు వస్తే పలుకు మేర. చూడండి, ఇక్కడ చూపు మేర అంటే ఏమిటి అని బిట్టు వస్తే ఒక్క చూపులో విద్యార్థి ఎంతవరకు చూడగలుగుతాడో అది అతని యొక్క చూపు మేర. అండర్స్టాండ్? ప్రారంభంలో విద్యార్థి యొక్క చూపు మేర ఎంతకు పరిమితమై ఉంటుంది అని బిట్టు వస్తే ఒక అక్షరానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అంటే పిల్లవాడికి ముందు ఆలు దిద్దించేటప్పుడు ఏబిసిడి అంటే ముందు మనం ఏం చేస్తాము, అక్షరాలను దిద్దిస్తాం. అప్పుడు ముందు వాడి యొక్క చూపు మేర ఒక అక్షరం మీద మాత్రమే పరిమితమై ఉంటుంది. అదనమాట. ఒక్క గుక్కలో అర్థవంతంగా పలకగలిగే పద సముదాయాన్ని ఏమంటారు? జవాబు పలుకు మేర అని చెప్పి అంటారు. ఒక్క గుక్కలో అర్థవంతంగా పలకగలిగేటటువంటి పద సముదాయాన్ని పలుకు మేర అని చెప్పి అంటారు. గ్రంథాలయాలలో కొనసాగించలేని పఠనం ఏది? గ్రంథాలయాలలో కొనసాగించలేని పఠనం ప్రకాశ పఠనం. గ్రంథాలయాలలో కొనసాగించలేని పఠనం ప్రకాశ పఠనం. మాధ్యమిక ఉన్నత దశలలో ఏ పఠనానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది? జవాబు మౌన పఠనానికి. మాధ్యమిక ఉన్నత దశలలో మౌన పఠనానికి ఎక్కువ ప్రాధాన్యం అనేది ఉంటుంది. తక్కువ కాలంలో ఎక్కువ విషయాలను పఠించి అర్థం చేసుకున్నటకు ఉపయోగపడే పఠనం ఏది? తక్కువ కాలంలో ఎక్కువ విషయాలను
పఠించి అర్థం చేసుకొనుటకు ఉపయోగపడు పఠనం మౌన పఠనం. విద్యార్థుల క్షుణ్ణ పఠనానికి ఉపయోగించాల్సిన పుస్తకం ఏది? విద్యార్థుల క్షుణ్ణ పఠనానికి ఉపయోగించాల్సిన పుస్తకం తెలుగు వాచకం. విద్యార్థుల క్షుణ్ణ పఠనానికి ఉపయోగించాల్సిన పుస్తకం తెలుగు వాచకం. తర్వాత భాషపై ఆధిపత్యం సాధించడానికి ఉపయోగపడు పఠనం ఏది? భాషపై ఆధిపత్యం సాధించటానికి ఉపయోగపడు పఠనం క్షుణ్ణ పఠనం. భాషపై ఆధిపత్యం సాధించటానికి ఉపయోగపడు పఠనం క్షుణ్ణ పఠనం. భాషలో లోతైన జ్ఞానంని చూడండి. భాష మీద ఆధిపత్యం సాధించటానికి క్షుణ్ణ పఠనం కావాలి. భాషలో లోతైన జ్ఞానాన్ని పొందడానికి ఏ పఠనం ఉపయోగపడుతుంది అంటే క్షుణ్ణ పఠనమే. ఇక్కడ చూసారా? భాషపై ఆధిపత్యం, భాషలో లోతైన జ్ఞానం, ఈ రెండింటి కోసం క్షుణ్ణ పఠనం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. క్షుణ్ణ పఠనం అనేది ఉపయోగపడుతుంది. ఇకపోతే తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగించటాన్ని ఏమంటారు? తక్కువ కాలంలో ఎక్కువ పఠనం, తక్కువ కాలంలో ఎక్కువ పఠనం సాగించడాన్ని ఏమంటారు? జవాబు విస్తార పఠనం అని చెప్పి అంటారు. విద్యార్థి తన తెలుగు వాచకేతర పుస్తకాలను విస్తారంగా చదవటాన్ని ఏమంటారు? జవాబు విస్తార పఠనం అని చెప్పి అంటారు. ఇక్కడ అక్షర దోషాలు కొంచెం ఉన్నాయి, చిన్న చూడండి. విద్యార్థి వాచకేతర పుస్తకాలను విస్తారంగా చదవటానికి, ఒక విద్యార్థి తన తెలుగు వాచకాలు అంటే తనకున్నటువంటి తరగతి గదిలో ఉన్న పుస్తకాలు కాకుండా ఇంకా అదనంగా పుస్తకాలు చదువుతున్నాడు, అలాంటప్పుడు ఆ పఠనంని విస్తార పఠనం అని చెప్పి అంటారు. అంటే విద్యార్థికి మనము తరగతి గదిలో ఒక శకుంతల, ఇక్కడ శకుంతల పాఠం ఆధారంగా సత్య ప్రశస్తి అని సత్యం యొక్క గొప్పతనం గురించి చెప్పామనుకుందాం. అప్పుడు శకుంతల గురించి, దుష్యంతుల గురించి, వాటి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఆ విద్యార్థి మహాభారతం పుస్తకంలోకి వెళ్ళి దాన్ని చదివాడు అనుకోండి, దాన్ని విస్తార పఠనం అని చెప్పి అంటారు. శబ్దార్థ జ్ఞానానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే పఠనం ఏది? శబ్దార్థ జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే పఠనం క్షుణ్ణ పఠనం అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. క్షుణ్ణ పఠనం. ఏ పఠనంలో భాష కంటే విషయానికి, భావానికి ప్రాధాన్యం ఉంటుంది? జవాబు విస్తార పఠనంలో. భాష కంటే విషయానికి, భావానికి ప్రాధాన్యం విస్తార పఠనంలో ఉంటుంది. పఠనంలో భాష కంటే విషయానికి మరియు భావంకి ప్రాధాన్యం ఉంటే అది విస్తార పఠనం. ఒక విద్యార్థికి ఉపవాచకం ద్వారా సిద్ధించే పఠనం విస్తార పఠనం. అలాగే భాషపై స్వామికత్వం, ఆధిపత్యం కలగటానికి, అధిక పదజాలాన్ని కూర్చుకోవటానికి, భాషపై స్వామికత్వం, ఆధిపత్యం కలగటానికి, అధిక పదజాలాన్ని కూర్చుకోవటానికి విద్యార్థులకు అవసరమయ్యే పఠనం ఏది? జవాబు విస్తార పఠనం. భాషపై స్వామికత్వం, ఆధిపత్యం కలగటానికి,
అధిక పదజాలాన్ని కూర్చుకోవటానికి విద్యార్థులకు అవసరమయ్యే పఠనం విస్తార పఠనం. సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి దోహదం చేయు పఠనం ఏది అని బిట్టు వస్తే విస్తార పఠనం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడతో పఠనము అన్నటువంటి భాషా కౌశలం గురించి మనం పూర్తి చేసుకున్నాం. ఇది ర్యాపిడ్ వీడియో కాబట్టి ఇంకా ప్రతిదీ కూడా కూలంకుషంగా మనం చర్చించలేము. ప్రాథమిక అంశాలని మీకు అందిస్తూ వెళ్ళిపోతున్నా. అంటే మ్యాక్సిమం ఎగ్జామ్ వరకు రావడానికి ఎక్కువగా స్కోప్ ఉన్న ప్రశ్నలు ఇస్తున్నా. విద్యార్థులకు అంత ఆకర్షణీయంగా ఉండని అంశం ఏది? లేఖనం. భాషాధ్వనులు కేవలం కర్ణగోచరాలు, వాటికి నయనగోచరం లేఖనం. చూడండి, భాషాధ్వనులు ఏవైతే ఉన్నాయో ఈ భాషాధ్వనులు కేవలం కర్ణగోచరాలు, వాటికి నయనగోచరం లేఖనం. లిఖితమైన భావ ప్రకటన సాధనమే లేఖనం. లిఖితమైన భావ ప్రకటన సాధనమే లేఖనం. భాషకు సహజ రూపం భాషణమైనచో దాని ప్రతిబింబం లేఖనం. భాషకు సహజ రూపం భాషణమైనచో దాని ప్రతిబింబం లేఖనం. శ్రవణం, భాషణం ధ్వని సహితములు కాగా పఠనం, లేఖనములు లిపి సహితములు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆధునిక విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం విద్యార్థికి చివరికి నేర్పించాల్సినటువంటి భాషా నైపుణ్యం ఏది అని బిట్టు వస్తే లేఖనం అని జవాబు గుర్తించాలి. సామాన్యమైన తెలివితేటలు గల విద్యార్థి వాచకంని చేత పట్టుకోవటానికి ఎంత సమయం తీసుకుంటాడు అని బిట్టు వస్తే 2 సంవత్సరాల వయస్సు అని జవాబు గుర్తించాలి. 2 సంవత్సరాల వయస్సు నిండితే సామాన్య తెలివితేటలు గల విద్యార్థి వాచకంని చేత పట్టుకోవటానికి అంగీకరిస్తాడు. లేఖనానికి గల ముఖ్య లక్షణాలు ఏవి? లేఖనానికి గల ముఖ్య లక్షణాలు స్పష్టత, సమత, వేగం, రీతి, భంగిమ. స్పష్టత, సమత, వేగం, రీతి, భంగిమ ఇవి లేఖనానికి గల ముఖ్య లక్షణాలు. తర్వాత బిట్టు, విద్యార్థులు నిమిషానికి ఎన్ని పదాలు రాస్తే లేఖనంలో వేగం ఉన్నట్లు అని బిట్టు వస్తే 20 నుంచి 30 పదాలు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. విద్యార్థులు నిమిషానికి ఎన్ని పదాలు రాస్తే లేఖనంలో వేగం ఉన్నట్లు 20 నుంచి 30 పదాలు. లేఖనంలో భంగిమ అనగా జవాబు విద్యార్థి కూర్చునే విధానం. లేఖనంలో విద్యార్థి మణికట్టు భంగిమ ఎలా ఉండేలా ఉపాధ్యాయుడు జాగ్రత్త పడాలి. జవాబు 42 డిగ్రీల కోణంలో. లేఖనంలో విద్యార్థి మణికట్టు భంగిమ 42 డిగ్రీల కోణంలో ఉండేలా ఉపాధ్యాయులు చూడాలి. విరామ చిహ్నాల వాడుకను గురించిన నియమాలు, వాటి సక్రమ ప్రయోగాన్ని తెలుసుకోవటానికి తోడ్పడు అభ్యాసం ఏది? జవాబు దృష్టలేఖనం. విరామ చిహ్నాల వాడుకను గురించిన నియమాలు, వాటి సక్రమ ప్రయోగంని తెలుసుకోవటానికి తోడ్పడు అభ్యాసం దృష్టలేఖనం. దృష్టలేఖనం అనగా అర్థం చూసిరాత. దృష్టలేఖనం అనగా అర్థం చూసిరాత. రాయబడిన అచ్చు వేసిన అంశంని విద్యార్థి చూసి
తనలో తాను చదువుకుంటూ పలకపై గాని కాగితంపై గాని రాయటాన్ని ఏమంటారు? జవాబు దృష్టలేఖనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. రాయబడిన లేదా అచ్చు వేసిన అంశంని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ పలకపై కానీ కాగితంపై కానీ రాయటంని దృష్టలేఖనం అంటారు అని మనం గుర్తుంచుకోవాలి. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. వర్ణక్రమ దోషాల సవరణకు తోడ్పడున్నది ఏది అని బిట్టు వస్తే దృష్టలేఖనం. వర్ణక్రమ దోషాల సవరణకు తోడ్పడు లేఖనం దృష్టలేఖనం. తెలంగాణలో వరవడి రాయటాన్ని ఏమంటారు? తెలంగాణలో వరవడి రాయటాన్ని కరడాలు రాయడం అని చెప్పి అంటారు. కాపీ రైటింగ్. తెలంగాణలో వరవడి రాయటాన్ని కరడాలు రాయడం అని చెప్పి అంటారు. మొదటి పంక్తిలోని అందమైన వాక్యంని విద్యార్థికి రెండు పంక్తుల్లో అలాగే రాయటాన్ని ఏమంటారు? మొదటి పంక్తిలో ఉన్నటువంటి అందమైన వాక్యంని విద్యార్థి క్రింది పంక్తుల్లో అలాగే రాయటంని వరవడి అని చెప్పి అంటారు. మొదటి పంక్తిలోని అందమైన వాక్యంని విద్యార్థి క్రింది పంక్తుల్లో అలాగే రాయటాన్ని వరవడి అని చెప్పి అంటారు. ఒకరు చెబుతూ ఉండగా విని రాయటంని ఏమంటారు అని బిట్టు వస్తే ఉక్త లేఖనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఉచ్చారణకు వర్ణక్రమానికి సరైన సమన్వయం కుదిర్చి విద్యార్థుల రచనలలో వర్ణాక్రమ దోషాలు లేకుండా చెయ్యటం. ఉచ్చారణకు వర్ణక్రమానికి సరైన సమన్వయం కుదిర్చి విద్యార్థుల రచనలలో వర్ణాక్రమ దోషాలు లేకుండా చెయ్యటం. అలాగే లేఖనం వేగంగా సాగేటట్లు చెయ్యటం. ఏ లేఖనం యొక్క ఉద్దేశం అని బిట్టు వస్తే ఉక్త లేఖనం యొక్క ఉద్దేశం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే శ్రవణం ఉన్నది భావగ్రహణం అన్న విషయం మనం గమనించాలి. శ్రవణం అనేది ఒక భావగ్రహణం అని గ్రహించాలి. లేఖనం అనేది భావ ప్రకటన అంశం అని మనం గ్రహించాలి. శ్రవణం అన్నది స్తబ్దాంశము కాగా లేఖనం అన్నది కారకాంశం అని మనం గ్రహించాల్సి ఉంటుంది. పఠనం అనేది భావగ్రహణం కాగా భాషణం భావ ప్రకటన అంశం అని గ్రహించాలి. పఠనం అనేది స్తబ్దాంశము కాగా భావ ప్రకటన అనేది కారకాంశం అని మనం గ్రహించాల్సి ఉంటుంది. ఇది విషయం. ఓకే, ఇక్కడికి మనం భాషా నైపుణ్యాలు అన్న అంశం నుంచి తెలుగు మెథడాలజీ బిట్స్ని ముగిస్తున్నాం. ఇది ఈఎంఆర్ఎస్ పీజీటీని దృష్టిలో పెట్టుకొని ర్యాపిడ్గా అందించినటువంటి వీడియో. ఓకే, అంటే పైన మరీ ముఖ్యంగా రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలనే మనం స్పృశించడం జరిగింది. ఇది మీ ప్రిపరేషన్లో ఎంతగానో సహాయపడుతుంది ఈ వీడియో. అలాగే ఈ వీడియో నుంచి చాలా బిట్స్ వస్తాయి. ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఎన్నో ప్రశ్నలకి జవాబులు తెలుగు మెథడాలజీ నుంచి గుర్తించగలరు అని నేను భావిస్తూ ఇక్కడితో నేను సెలవు తీసుకుంటున్నాను.